జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఏఎస్పీ భీమరావు సార్ పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు మంచి క్రమశిక్షణ ఉండాలని చెప్పి అన్నారు. మరొకసారి ఆ ముచ్చటేందో జర యుద్ధమా हमें परमात्मा देना, दया करना हमारी ज्ञान में आओ, प्रभु हमको से बस जाओ, अंधेरे दिल में आकर के परम ज्योति जगा देना, बहारो प्रेम की गंगा, दिलों में प्रेम का सागर, हमें आपस में मिलजुल कर प्रभु बनना सिखा देना, हमारा धर्म हो सेवा, हमारा धर्म हो सेवा, सो हमको सिखा देना, दया कर दान भक्ति का हमें परमात्मा देना, दया करना हमारी आत्मा में शुद्ध का देना। जैसे జెండా గీత్ షురూ పలుకుతున్నాను. మన 2017-18లో జిల్లా ఏర్పడిన తర్వాత నూతనంగా ఏర్పడ్డది సార్. అప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. ఇటు సోషల్లో కానీ ప్లస్ మనము టెంపుల్స్లో సర్వీస్ చేయడం కానీ, ఒక ఎలక్షన్లో పోలీసు వాళ్ళు కూడా మా సహాయం అడిగారు సార్. పోలీసు వాళ్ళకు కూడా 120 మంది స్కౌట్స్ అందరూ వెళ్ళి ఎలక్షన్ కూడా చేశాం సార్. మన ఎలక్షన్ బూత్ దగ్గర స్కౌట్ వాళ్ళు చేశారు. కరోనా టైంలో ఈ సరుకులు పంపిణీ కానీ అటువంటి కార్యక్రమం ప్రతి టెంపుల్లో ఈ అలైన్మెంట్ లైన్స్ కానీ పోలీసు వాళ్ళకి చదవడం సార్. జిల్లా ఎస్పీ గారి సహకారంతో పోలీసు వారి సహకారంతో మాకు ప్రతిసారి ప్రతి పీరియడ్లో 26 జనవరి 15 జనవరిలో అవకాశం ఇస్తుంది సార్. మా జిల్లా పక్షాన చాలామంది 32 పిల్లలు ప్రతి సంవత్సరము పీరియడ్లో పాల్గొని మీ దగ్గర నుంచి ప్రశ్న చెబుతుంది సార్. మీ అందరికీ మా జిల్లా పక్షాన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కలిపి మా పిల్లలందరికీ సర్టిఫికేట్లు డొనేట్ చేశారు సార్. సో దానికి కూడా ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ గారికి మరియు మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను సార్. స్పెషల్గా మన అడిషనల్ ఎస్పీ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని మన పిల్లలతో మాట్లాడి స్కౌట్ గురించి క్వశ్చన్స్ అన్నీ అడిగి పిల్లలు చాలా బాగుంటారు అని మన పిల్లలందరినీ అభినందించారు. దానికి కూడా మా జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. సార్ మేము 2017 నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్లో చాలా కార్యక్రమాలు చేసినాం. అప్పటి అనంత శర్మ గారు అదేవిధంగా ఎస్పీ గారు మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది సార్. కలెక్టర్ గారు కూడా రవి గారు అదేవిధంగా శరత్ గారు కూడా చాలా ప్రోత్సాహం ఇచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసినాం సార్. మరి కరోనా తర్వాత కొంచెం పిల్లలది తర్వాత మాది కూడా కానీ తన ఇంటి నుండే అంటే సొంత పిల్లల్లాగా చూసుకొని ఏ కార్యక్రమమైనా కానీ తనే ఖర్చు పెడుతుంటూ పిల్లలందరినీ ఈరోజు ఒక 7-8 సంవత్సరాల నుండి తనే ఖర్చు పెడుతున్నారు. మరి సార్ మీరు చాలా మొన్నటి మేము పోలీస్ గేమ్స్కి వచ్చినాం సార్. మేము ఫిజికల్ డైరెక్టర్ అంతా మేము చూసినాము. అంటే మీరు ఎంత బాగా ఉంది సార్ కమ్యూనికేషన్ కానీ ఏది కానీ మాకు కూడా ఎస్పీ గారు చెప్పి మరి మీరు కూడా మా పిల్లలకి ఏదైనా తోచినంత కానీ ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీరు కూడా మా విద్యార్థులకు సహాయం చేయవలసిందిగా కోరుతూ చేస్తారని కూడా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున రోజు కూడా విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క దీక్ష తీసుకున్న సందర్భంగా వారందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యంగా చదువుతో పాటు ఈ యొక్క దీనిలో క్రమశిక్షణ ముఖ్యం. ఇందులో చేరినట్టయితే క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే సమాజ సేవలో కూడా
మనం ఎదుటి వాళ్ళకు కూడా ఒక సాయం చేయాలంటే దీనిలో ఉన్నట్టయితేనే అన్నీ కూడా ఏర్పడతాయి. ఈ సంస్థ 1907లో ఏర్పాటు చేసి నేటికి 118 సంవత్సరాలు అవుతుంది. అంటే అనేక మందిని విద్యార్థులని అనేక మందిని ఈ దేశానికి అందించిన ఘనత ఈ యొక్క సంస్థ. కావున మనమందరం కూడా చాలామంది మీరు విద్యార్థులు మీ యొక్క తల్లిదండ్రులతో వివిధ కార్యక్రమాలు కానీ వివిధ దేవస్థానాలకు పోయినప్పుడు మనందరినీ కూడా ఒక క్రమశిక్షణగా లైన్గా నిలబెట్టే వాళ్ళు నీతిగా దీక్ష తీసుకొని ఆ డ్యూటీ చేస్తున్న వాళ్ళే. వారందరినీ కూడా మీరు ఆదర్శంగా తీసుకొని ముందు ముందు కూడా అనేక మందిని క్రమశిక్షణలు పెట్టాలని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ యొక్క దీక్ష తీసుకున్న వారందరూ కూడా ఏదో ఒక కార్యక్రమం కాదు, ఈ యొక్క ఎండాకాలంలో అనేక నోరు లేని జీవాలకు మీరు ఇంటల్లో వారికి వాటర్ పోసి పెట్టండి. పెట్టినట్టయితే ఒక మూల జీవులకు ఒక నీరు అందిస్తున్నారు. ఆ కార్యక్రమంతో మీరు ప్రారంభించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెద్దలు ఏఎస్పీ గారికి, ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒక జిల్లాలో ఉమ్మడి జిల్లాకే జగిత్యాల ఆదర్శంగా ఉండే, అందులో ఈ యొక్క జగిత్యాల జిల్లా ఏర్పడబడి కూడా అన్ని దిశలో కూడా ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్ని స్థానాల్లో కానీ ఈ యొక్క కార్యక్రమాలు కానీ వివిధ సమాజ సేవానికి ఉపయోగపడే కార్యక్రమంలో ముందుందని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ వేదికపై యొక్క పెద్దలు చాలామంది విద్యార్థులు అనేక మంది పెద్దలు ఈ యొక్క దీనిలో పట్టుకొచ్చి ఒక రూట్లో నడిపించిన వారు వీళ్ళందరూ కూడా పెద్దలు వెంకటేశ్వర గారు కూడా మీరు ఏదైతే ఆశయం పెట్టుకున్నారో దాన్ని పూర్తిగా ఈ యొక్క జగిత్యాల జిల్లా నిర్వహిస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా ఉంది అని అంటే 2 కోఆర్డినేషన్స్, ఒకటి గవర్నమెంట్ టీచర్స్, అదేవిధంగా ప్రైవేట్. ఎందుకంటే దీనికి ఎలాంటి ఫండ్స్ ఉండవు కాబట్టి మరి 2 కోఆర్డినేషన్స్ తోటి నిజంగా ఇన్ని డేస్ 5 ఏళ్ళు చక్కగా ఈ యొక్క కమిటీతో మేము చేయగలిగాం. మళ్ళీ సెకండ్ అదే కమిటీ ఆల్మోస్ట్ 1-2 నేమ్స్ చేసి తప్ప అదే కమిటీకి మళ్ళీ బాధ్యతలు అప్పగించినందుకు మీ అందరికీ నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈసారి ఎక్కువగా యూత్ ఎంట్రీ అయ్యారు. మనకి ఏంటంటే బుల్బుల్ అండ్ కపిల టూర్ నుంచి ఎక్కువగా మనకు జాయిన్ అయ్యారు. ప్రైమరీ నుంచి వినోద్ గౌడ్ యొక్క క్లాస్మేట్స్. నిజంగా అది కూడా ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుందాం. అంతేకాకుండా మరి ఈ యొక్క స్కౌట్స్ వల్ల ఏంటి అసలు అంటే ఇంతకుముందు సార్ చెప్పారు, వెంకటేశ్వర సార్, ఏంటంటే యూనిఫామ్ అనేది వస్తే ఒక సింబాలిక్, అదొక కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మరి దీనికి ఎంతోమంది పేరెంట్స్ చాలాసార్లు ఒక 3-4 months నుంచి నన్ను అడుగుతున్నారు, సార్ మీ స్కూల్లో మేము స్కౌట్ ఉంది అందుకే జాయిన్ చేస్తామని. ఇది ఎప్పుడో మేము November-December చేయాల్సిన ప్రోగ్రామ్ కొంత బిజీ షెడ్యూల్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్గా మరి ఆ యొక్క రిపబ్లిక్ డేకి వెళ్ళడము, అక్కడ మనకి అందరూ భగవంతరావు సార్ శిష్యులమే. నిజంగా ఆయనగా మనందరి సపోర్ట్తో సారు మరి ఆ దేవుడి కృపతో ఆయురారోగ్యాలతో ఉండాలని సరుకు, ఎందుకంటే ఎప్పుడు సరే మేము కోరుతూ ఉంటాం. రీసెంట్ కూడా స్టేట్ ఆఫీస్లో ఉన్నటువంటి హెడ్స్కి జగిత్యాల జిల్లా అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మా గురించి చెప్పడం జరిగింది. సార్ వాళ్ళందరికీ కాల్ చేసి సార్ స్పెషల్గా భగవంతరావు గారు మీ గురించి చెప్పారు, మీరు ఖచ్చితంగా స్కౌట్ గ్రూప్ రన్ చేయండి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకెళ్ళండి, మేము రెడీ టు సాల్వ్ అన్నారు. మరి ఇంత మంచి టీం ఇక్కడ జిల్లా లెవెల్లో కానీ అక్కడ స్టేట్ లెవెల్లో ఉంది. అదేవిధంగా ఒకసారి మనం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు రామరెడ్డి కానీ షరీఫ్ కానీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా మనం వాళ్ళని కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నిజంగా చాలా టీం ఈ యొక్క స్కౌట్స్ మాస్టర్స్ మనం పిలవగానే అందరూ వచ్చి ఈ యొక్క కౌన్సిల్ సమావేశానికి అటెండ్ చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ అనంట. మనం ఇంకా మున్ముందు చాలా వినియోగించుకోవాలి. స్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కౌట్, ఏ స్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కౌట్. ఎప్పుడు స్కౌట్ ఒకసారి జాయిన్ అయిన తర్వాత తదనంతరం కూడా స్కౌట్గానే ఉండిపోతాడు. ఎక్కడైనా ఆ సార్ 1978లో అప్పుడే రాష్ట్రపతి బహుశా జ్ఞాని జయసింగ్ గారు అనుకుంటా, నీలం సంజీవ్ గారు, ఆ సార్ దగ్గర రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. మొఘల్ గార్డెన్లో రాష్ట్రపతి భవన్ వెళ్ళొచ్చినటువంటి సారు ఈరోజు యూనివర్సిటీ సెరమనీ చేసుకున్న పిల్లలందరికీ ఆదర్శప్రాయం. ఎక్కడో చరిత్రలో పేపర్లో చూసింది కాదు, సార్ని ప్రత్యక్షంగా రాష్ట్రపతి అవార్డు తీసుకొని ఇక్కడ మన ముందున్నారు. మీ అందరికీ సార్ ఆదర్శప్రాయుడు. మీరందరూ కూడా ముందు మీ యొక్క రాబో రోజుల్లో మీరు కూడా రాష్ట్రపతి అవార్డు తీసుకోవాలని ఆకాంక్షిస్తూ సార్ యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ వెంట ఉండాలని కోరుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గానికి మరొకసారి నా శుభాభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మొట్టమొదట మీ అందరినీ కూడా మొన్న 26 జనవరి పరేడ్ రోజు చూశాను. ఎందుకంటే దాదాపుగా నాకు 33 సంవత్సరాల సర్వీస్లో స్కౌట్ పిల్లలు ఎక్కడ కూడా రారు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఒక ఆర్డర్ వస్తుంది మనకి 15th ఆగస్టు కానీ 26 జనవరి రోజు కానీ
ఎన్సీసీ అండ్ స్కౌట్ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి వస్తుంటుంది. దాదాపుగా మిగతా జిల్లాల ఎక్కడ కూడా నేను ఖమ్మం కానీ కరీంనగర్ వరంగల్ ఈ జిల్లాలు కూడా చూశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన స్కౌట్ పిల్లలు కనపడ్డారు పరేడ్లో. చూస్తే కొంచెం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను కూడా మీతో పాటు మీ ఏజ్లో చిన్నప్పుడే అంటే 5th క్లాస్ నుండి నేను స్కౌట్లో ఉన్నాను. 5th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు దాదాపుగా ఒక 8 క్యాంపులు చేసి లాస్ట్ ప్రెసిడెంట్ క్యాంపు ఢిల్లీలో చేసి నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి నేను ప్రెసిడెంట్ సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది. ఆ సర్టిఫికెట్ నాకెంతో ఉపయోగపడ్డది. ఎందుకంటే మనకి క్యాంప్స్ కూడా చాలా హైదరాబాద్లో మనకు దోమల్గూడలో ఉంది, తర్వాత జీడిమెట్లలో ఉంది, తర్వాత అందులో ప్రతి ఒక్కటి నేర్పుతారు. మనకి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చిన్నపిల్లలు మనం ఈ వయసులోనే డిసిప్లిన్ అనేది నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. మన స్కౌట్లో మీకు తెలుసు, మీకు మన మాస్టర్స్ చెప్తుంటారు మనకి ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని రక్షించాలి అనేది, తర్వాత మనకి సిగ్నల్స్ ఏ విధంగా పంపించాలి అంటే ఒక జెండా ద్వారా ఒక అటు సైడ్ ఉన్న వ్యక్తి ఇటు సైడ్ ఉన్న వ్యక్తి ఇద్దరు స్కౌట్ పర్సన్స్ అయితే మనం ఏ విధంగా సిగ్నల్ అందియాలి, మన నోటి మాటతోటి చెప్పలేము కాబట్టి వాళ్ళకి సిగ్నల్స్ ఏ విధంగా అందియాలి అనేది. అంటే ఇప్పుడు ఏ అంటే డాట్ డాష్ డాట్ అని ఆ విధంగా మనం ఆ ప్లాగ్ కొట్టిన కొద్ది అక్కడ నోట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాట్స్ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి. మనం ఇప్పుడు క్లవిచ్ అని తర్వాత రిఫ్ నాట్ అని ఇటువంటి ముడ్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకు చాలా ఉపయోగపడతాయి ఫ్యూచర్లో. ఒక వ్యక్తి వాటర్లో మునిగిపోతున్నాడు అనుకోండి, అక్కడికి మనం స్విమ్మింగ్ వచ్చి ఉంటే పోయి ఆ తాడు కట్టేసి ఏ విధంగా లాక్క రావాలి అంటే మనకు బరువు మనకు అది డిసిప్లిన్ అనేది అవసరం. మనం టైం ఏదైతే పంక్చువాలిటీ ఉంటుందో పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనం చేసినప్పుడే మనకి మన డిసిప్లిన్కి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ సర్వీస్ అంతా కూడా నేను చేసిన దాంట్లో నాకు మొన్న రీసెంట్లీ నాకు 26 జనవరి 15th ఇండియన్ పోలీస్ మెడల్ కూడా నాకు రావడం జరిగింది. దాదాపు ఇండియన్ పోలీస్ మెడల్ అనేది నాకు సర్వీస్ అంటే నా సర్వీస్ అంతా కూడా గుర్తిస్తారు. ఎక్కడ రిమార్క్ లేదు అని అంటే దానికి రికమెండ్ చేసి ఆ సర్టిఫికెట్ కూడా నాకు ఆ మెడల్ కూడా నాకు ఇప్పేయడం జరిగింది. కాబట్టి ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే డిసిప్లిన్ రావాలంటే మీరు అందరూ కూడా స్కౌట్స్ కానీ గైడ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు శ్రద్ధగా నేర్చుకోండి. డిసిప్లిన్ అనేది చాలా మెయింటైన్ చేయండి. దాంతోపాటు చదువులో వెనక ఉండకూడదు. చదువు కూడా కష్టపడి చదవాలి. చదివినప్పుడే మనం ఏదైనా సాధ్యమవుతుంది. ఓన్లీ మనం స్కౌట్లోనే ఉన్నాం కదా తర్వాత చదువును మానేద్దామనే ఆలోచనలో ఉండకూడదు. చదువుతో పాటు ఈ సెల్ఫ్ సర్వీస్ స్కౌట్ గైడ్స్ది ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ప్రజాసేవ చేయాలనుకుంటున్నామో అది చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముఖ్యంగా మీరు టెంపుల్ బందోబస్తులో కానీ తర్వాత మనకు మధు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ బందోబస్తులో కానీ తర్వాత ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడ మనకి అవసరమైన చోట మన సేవలు ఉపయోగించారు. అక్కడ ఉపయోగించినప్పుడు అక్కడ కొంచెం పీస్ఫుల్ వాతావరణంలో ఆ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి అటువంటి వాటికి మనం సహకరించాలంటే కంపల్సరీ మనం ఇటువంటి ఎన్సీసీ కానీ స్కౌట్ కానీ ఇవన్నీ చేరి నేర్చుకున్నప్పుడే మనం ఇతరులకు సహాయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు డ్రెస్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఒక బాధ్యతగా మీరు పనిచేయగలుగుతారు. అదే మట్టిలో ఉంటే మీరు పని చేసినా కూడా వాళ్ళు వినిపించుకోరు. మట్టిలో ఉన్నప్పుడు మీరు పని చేసినా కూడా అక్కడ ఎవరో సివిలియన్స్ అనుకొని మీకు గుర్తింపు అనేది ఉండదు. కాబట్టి మీకు ఒక యూనిఫామ్ ఉన్నది కాబట్టి మీకు గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కొత్తగా చేరిన వారు తర్వాత ఇదివరకు పాతగా నేర్చుకున్నవారు ఇంకా నేర్చుకోవాలి. కొత్త వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకునే విధంగా ఉండాలి. ఫ్యూచర్లో దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని మంచి సర్టిఫికెట్స్ తీసుకోవాలి. ప్రెసిడెంట్ మెడల్ దాకా వెళ్ళాలి అని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.